మేడం, నేను కొన్ని భారతీయ చిట్కాలు చెప్తాను, ప్రాచీనవి. ఆ చెప్పండి చెప్పండి. పూర్వకాలం వాళ్ళు ఆచరించడం వాటి వల్ల ఒక ఐదారు. ఆ చెప్పండి. మధ్యాహ్నం భోజనం జీర్ణం కాకపోతే రాత్రి భోజనం చేయడం అనేది విషంతో సమానం. ఉమ్, ఎందుకంటే ఆకలి పుట్టడం అనేది అన్నం అరిగితే కదా ఆకలి పుడుతుంది అనేటటువంటిది. కాబట్టి ఆకలి లేకుండా ఆహారం తీసుకోవడం అనేది విషంతో సమానం. కాబట్టి మధ్యాహ్నం భోజనం అరిగింది, ఆకలి వేస్తుంది అంటేనే రాత్రిపూట భోజనం చేయాలి. కానీ టైం టు టైం తినేయాలి, ఉదయం టిఫిన్ తినేయాలి, మధ్యాహ్నం భోజనం చేసేయాలి, లేకపోతే 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినాలి అనేది తినకూడదు. ఎప్పుడైతే ఆకలి వేస్తుందో అప్పుడే భోజనం చెయ్యాలి అనేటటువంటిది ఒక చిట్కా. రెండోది, అర్ధరోగ హరి నిద్రాహ. సరైన నిద్రే అన్నింటికీ మూలం. వ్యాధుల్లో సగం నయం చేసేస్తుంది. సరైన టైంకు పడుకోవడం, శుభ్రంగా తినడం, వేళకు పడుకోవడం, వేళకి నిద్ర లేవడం, అంటే పెందరాడే పడుకోవడం, తొందరగా నిద్ర లేవడం. ఈ నిద్ర అనేది పర్ఫెక్ట్ గా, అంటే తగినంత మనిషికి ఉంటే రోగం అనేది దగ్గరికి రాదు. ఇది ఒక చిట్కా. తర్వాత, మన తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే శారీరక శ్రమ ఉండాలి. అంటే మనకు చెప్పారు మన వాళ్ళందరూ, రోట్లో రుబ్బుకునేవాడు, కట్టెల పై మీద వండుకునేవారు, బట్టలు చేత్తో ఉతుకునేవారు, మరి తిరగలతో విసురుకునేవారు, ఇవన్నీ చెప్పుకునేవారు. అదంతా ఏంటంటే శారీరక శ్రమ. ఆ శరీరాన్ని శ్రమ పెట్టడం వల్ల, ఈ అలసట వల్ల సరైనటువంటి నిద్ర అనేది వస్తుంది. కాబట్టి ఒకవేళ అలా కాలేనప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా శ్రమకి అలవాటు చేస్తే సరైన నిద్ర వస్తుంది. దానివల్ల కూడా మనకి రోగాలు అనేవి దగ్గరికి రావు. తర్వాత, అన్ని రకాల పప్పు ధాన్యాలు తినచ్చు, కానీ ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తినేవి ఏమంటే పచ్చ పెసలు. పెసలు ఉంటాయి కదండి, పచ్చ పెసలు. అవి తినడం వల్ల ఎటువంటి రోగము రాదు. కానీ రిమైనింగ్ మిగతా పప్పు ధాన్యాలు ఎక్కువగా తినడం వల్ల తెలియలేనటువంటి, అంటే గ్యాస్ రావడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం, అలాంటివన్నీ వస్తాయి. కాబట్టి వాటిని తగ్గించుకుంటూ పచ్చ పెసలు ఎక్కువగా తినాలి. ఇది ఒకటి. అలాగే ఔషధం లేని కాయగూర లేదు. ప్రతి కాయగూరలో కూడా మందుంది. మాత్రలే వేసుకోకర్లే. ఇవి తినడం వల్ల కూడా, ఇందాక మీరు చెప్పారు చూసారా, ఆకుకూరలు, నాగజ్యోతి మీద ఆకుకూరలు అవి కూడా తినాలని. ఆకుకూరల్లో కూడా రకరకాల విటమిన్లు. ఏ విటమిన్ ఉంటుంది తోటకూరలో, క్యారెట్ లో ఏ విటమిన్ ఉంటుంది, అన్నింట్లో. నిమ్మకాయలో సి విటమిన్ ఉంటుంది, దోసకాయలో వాటర్ ఉంటుంది, పొట్లకాయలో వాటర్ ఉంటుంది. అంటే ఏ కాయగూర కూడా, కాయగూర కానివ్వండి, ఆకుకూర కానివ్వండి, అన్నింట్లో కూడా ఔషధాలు ఉంటాయి. కాబట్టి అన్నింటినీ కూడా, అన్ని కాయగూరలని కూడా తగినంత మోతాదులో చక్కగా తింటే ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత, వెల్లుల్లి తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. విరిగిన ఎముకలు కూడా అతగడం అనేది జరుగుతుంది అనమాట. వీటన్నింటికన్నా ఏంటంటే, అధికంగా ఏదైనా తింటే అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదైనా మితంగా తినాలి. బాగుంది కదా అని ఎక్కువ తినేసి దానివల్ల ఇబ్బంది పడటం కన్నా, తక్కువగా తినడం వల్ల ఎటువంటి జబ్బులు కూడా దరిచేరావు. వీటన్నింటికన్నా కూడా ఇంకా ఏంటంటే, డాక్టర్ ఎవడు కూడా భగవంతుడు కాడు. మనం నిర్ణయించుకోవాలి. శుభ్రంగా బాగా తినేసి గ్యాస్ట్రిక్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి వెళ్ళడం వల్ల లాభాలు ఏం లేవు కదా. మనకి కావలసినటువంటి ఆరోగ్య సూత్రాలన్నీ పాటిస్తూ ఉంటే అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. ఇంకా ఏంటంటే, అన్నింటికన్నా ముఖ్యమైనటువంటిది మానసిక రుగ్మత. అంటే మనసులో ఎలాంటి చీకు చింత లేకుండా, ఈ రోజు లేచాం, ఈ రోజు జరిగింది, రేపు సంగతి ఆలోచిద్దాం, ఇవాళ బాగున్నాం కదా, ఇవాళ మనకంటూ ఒక రోజు వచ్చింది కదా, ఈ నిమిషం మంది, తర్వాత నిమిషం ఎవరిదో మనకు తెలియదు. కాబట్టి దొరికిన నిమిషాన్ని అయినా సరే హ్యాపీగా, హాయిగా, ఆనందంగా, సంతోషంగా గడపడం అంటే అంతకన్నా ఆరోగ్యాన్ని మించింది మరొకటి లేదు. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఈ అవకాశాన్ని కల్పించిన మహావతార్ ఫౌండేషన్ వాళ్ళకి, ఇది విన్న నా స్నేహితులందరికీ, మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు.
కరెక్ట్ అయిన విషయాలు, అద్భుతమైన విషయాలు, ఖచ్చితంగా పాటించాల్సిన విషయాలు మేడం. ఇది మీ ఇన్స్పిరేషనే. చెప్పండి మేడం, మీరు ఇవన్నీ అన్నారని ఇవన్నీ గ్యాదర్ చేశాను అనమాట. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఎంతో జ్ఞానం ఉంది, అది బయటికి రావాలి. అందుకే అదే అందరికీ తెలియాలి అని చెప్తున్నాను. చెప్తున్నాను. చాలా మంచి మా విషయాలు. పాపకు కూడా చెప్తున్నానండి, చాలా చక్కగా పాటలు పాడుతుంది. నీకు భయం అంతా పోతుంది, చక్కగా రా పాడుతా, నీకు ఆ ఇది ఉండదు, అందరూ మన ఫ్రెండ్స్ లా ఉంటారు అందులో అని. నిజం, ఇది కూడా నాకు మీరిచ్చిన ప్రోత్సాహమే. ఇది మేడం. అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ కూడా అంతే, ఆకలి లేకుండా తింటే ఆల్రెడీ కడుపులో ఉన్న పదార్థము అరగకుండా ఉంటే అది కుళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆహారం కుళ్ళిపోతుందో అప్పుడే అది జీర్ణం కాకుండా ఉండడం వల్ల అది విషంలాగా మారుతుంది అనమాట. ఫస్ట్ అది బయటికి వెళ్ళిపోవాలి, నీళ్ళు జరగాలి బాగా. అప్పుడే అలా కాకుండా అండి 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినండి, పళ్ళు తాగండి, అది తాగండి, ఇది తాగండి అంటే, అమ్మో డాక్టర్ చెప్పాడు కదా, నేను 2 గంటలకు ఒకసారి తినకపోతే ఏమైపోతుందని ఆకలి లేకుండా తిన్నామనుకోండి, అది కూడా అజీర్తి రోగమే అంట. లోపలే పేరుకుపోయి అదే గ్యాస్ బయటకు వస్తుంది. ఎస్, చాలా మంచి రెమెడీస్. అలాగే నిద్ర అనేది తగినంత ఉండనే ఉండాలి ఖచ్చితంగా. ఆ నిద్ర 6 గంటలు ఉండాలండి మనిషికి. సమస్య. సరైన నిద్ర 6 గంటలు ఉండాలి, పర్ఫెక్ట్ గా పడుకునేది. మంచి చిన్నప్పటి నుంచే చెప్తారు కదండి, తొందరగా పడుకోండి, వేగరంగా లేవండి అనేది ఒక సూక్తి అంతే. థ్యాంక్ యూ మేడం.